ప్రస్తుతం సామాజిక సాధికార యాత్ర ఇప్పటి వరకు లైవ్ లో చూసాం. అటు నంద్యాలలో కూడా సామాజిక సాధికార యాత్ర సభ జరుగుతోంది. ఆ లైవ్ చూద్దాం. ఒక దృఢ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు మేము. మమ్మల్ని పట్టుకొని మా ఇద్దరులో కులాలు ఇద్దరుంటే దాన్ని ఎస్సీల్ని మాలా మాదిగలు రెండు తీసుకున్నాడు. చంద్రబాబు దాహంతో రామారావుని వెన్నుపోటు పొడిచేది కాకుండా మా కులంలో ఉండే మాలా మాదిగని రెండుగా తీర్చాడు. మాలా మాదిగని తీసి కేవలం ఓటు కోసం మమ్మల్ని వాడుకున్నాడు. కానీ నేను చంద్రబాబుని చెప్తున్నా, ఎస్సీకి నువ్వు ఏం చేసినావో చెప్పమని అడుగుతున్నాను. రేపే ఈనాడు దీనికి జవాబు చెప్పాల్సిందిగా చెప్తున్నాను. మరి చంద్రబాబు బీసీని ఓన్ చేసుకున్నాడు. ఎన్టీ రామారావు ఆ రోజు 2 రూపాయలు పెట్టినాడు. ఆయన అన్ని పథకాలు తీస్తే ఆయన వెన్నుపోటు పొట్టి ఔరంగజేబు మాదిరి వెన్నుపోటు పొడిచేదే కాకుండా అప్పటి నుంచి ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరికైనా ఒక ఓటు ఇచ్చి ఒక స్థలం ఇచ్చినాడా, ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించే కార్యక్రమాలు చేస్తాడా? ఏంటి అతను అంటున్నాను ఈనాడు అని చెప్పమంటున్నా. ఈ రోజు మాలా మాదిగిని కలిపినాడు. మాకంతా పదవులు ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. మైనారిటీలను కేవలం మైనారిటీలు ఎంత ద్రోహి అంటే చంద్రబాబు, మైనారిటీలకి పర్సనల్ ద్రోహి ఎవరైనా ఉంటే చంద్రబాబు. ఆ చంద్రబాబు చెప్తా ఎందుకు ఈ మైనారిటీలో కొంతమంది ఎస్సీలో అక్కడక్కడ కొంతమంది పోతుంటారో నాకు అర్థం కాలేదు. కానీ మైనారిటీ అనేవాడు ఒక్కడిని కూడా గెలిపించలేకపోయినాడు చంద్రబాబు నాయుడు. ఇదే జగన్మోహన్ రెడ్డి మైనారిటీ సమాజాన్ని గెలిపించి ఈ రోజు మైనారిటీకి సంబంధించిన ఒక పెద్ద వ్యవస్థను తీసుకుని వచ్చి వాళ్ళ ఆయన 5% ఇస్తే ఈ రోజు జగనన్న నవరత్నాలు తీసుకుని వచ్చి ఎడ్యుకేషన్ గా, హెల్త్ గా, అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతున్నాడు. అది మైనారిటీలు కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇంకా బీసీలు అంటే మీకు అందరికీ తెలుసు. బీసీలు నా మనిషి, తెలుగుదేశం అంటే బీసీలు అన్నారు. బీసీ సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, బీసీలని ఎవరైనా తన హృదయంలో పెట్టుకున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఈ రోజు బీసీలకి రాజ్యసభలో 2 ఎంపీ టికెట్లు ఇచ్చాడు. చంద్రబాబు ఎన్ని మందికి ఇచ్చాడు అడగడానికి. ఈ రోజు ఎమ్మెల్సీలో రాజ్యసభలో దాదాపు 14-16 మందికి బీసీలకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నంటే మనం ఓటు వాడుకున్నాడు కానీ ఏ రోజు బీసీల దగ్గర చేర్చల. అటువంటి చంద్రబాబు నాయుడు కేవలం డబ్బుతో కొనాలి, డబ్బుతో మనం రావాలి అనే దృక్పథంతో ఉన్నాడు. ఈ రోజు మీకు అందరికి కూడా, ఎందుకంటే అందరూ మాట్లాడినారు కాబట్టి లాస్ట్ లో మీకు ఒకటి చెప్తున్నాను, బాగా ఆలోచించండి. ఈ రోజు నవరత్నాలు అనేది హెల్త్ పరంగా తీసుకున్నా, విద్యాపరంగా తీసుకున్నా, రైతుల విషయంలో తీసుకున్నా, మహిళ ఆసరా చంద్రబాబు నాయుడు 3 పర్యాలు మేనిఫెస్టో పెట్టాడు. 3 పర్యాలు కూడా మహిళలు కోరింది ఒకటే, మమ్మల్ని మా గ్రూపులను తోయండి, మా గ్రూపులను తీయండి అంటే మీ గ్రూపులను తోయలేదా ఇంకా, మళ్ళీ ఇప్పుడు నేను మారినాను ఖచ్చితంగా వస్తానని చెప్పినటువంటి ఆ మూర్ఖుడు, ఆ మాట తప్పిన చంద్రబాబు నాయుడు 3 పర్యాలు ఏమార్చినాడు మహిళల్ని. కానీ జగనన్న వచ్చాడు, ఒకే మాట చెప్పాడు, అది మీకు దశల వారీగా తోస్తానన్నాడు. అది ఈ నెలతో కంప్లీట్ గా మీ అప్పును కూడా తీర్చే కార్యక్రమం చేస్తున్నాడు. మీ బిడ్డను చదివించుకోమన్నాడు. మహిళలకి ఒక రిజర్వేషన్ తీసుకుని వచ్చినాడు. మహిళలకి నవరత్నాలు మీ పేరు పైన పెట్టాడు. కాబట్టి మహిళలందరూ కూడా మీరు ఆలోచించాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాదు, ఓసీలో పేదవాళ్ళు కూడా అన్ని నవరత్నాలు అనుభవిస్తుంటారు. ఇప్పుడే చాలా మంది మాట్లాడినారు. లాస్ట్ లో ఇది 2వ తూరు చెప్తున్నాను. మళ్ళీ మీకు ఒక్కటి ఆలోచించండి. కేవలం జగనన్న గారు పెట్టే పథకాలు పోవాలని కోటీసులంతా ఒకటైనారు, భూ కబ్జాదారులు ఒకటైనారు, ఏమార్చంలో ఒకటిగా వస్తున్నారు. డబ్బు ఉండేవాడు ఏమార్చిపోయి సంతలో అంగిడి పెట్టినట్టు అంగిడి పెట్టుకుని సంతలో అమ్మేసి ఎట్టు వెళ్ళిపోతారో అట్ట మిమ్మల్ని కొనేదానికి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు.